నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు ముంపులో చిక్కుకున్న 2,76,000 మంది ఆహారం తాగునీరు లేక అల్లాడుతున్న బాధితులు బెజవాడ ముంపు ప్రాంతాల్లో అర్ధరాత్రి చంద్రబాబు పర్యటన ప్రభుత్వం ఆదుకుంటుందని బాధితులకు అభయం కలెక్టరేట్లో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష కృష్ణా ప్రవాహ ఉధృతికి వణుకుతున్న గుంటూరు జిల్లా వరద గుప్పిట్లో లంక గ్రామాలు పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు కుంభవృష్టితో తెలంగాణ కకావికలం వేర్వేరు జిల్లాల్లో 15 మంది దుర్మరణం 5గురు గల్లంతు ఖమ్మం జిల్లాలో పోటెత్తిన మున్నేరు జల దిగ్బంధంలో 100కు పైగా గ్రామాలు నీట మునిగిన భక్త రామదాసు పంప్ హౌస్ ఉమ్మడి నల్గొండ వరంగల్ పాలమూరు జిల్లాల్లో వర్ష బీభత్సం చెరువులను తలపించిన లోతట్టు ప్రాంతాలు సాగర్ ఎడమ కాల్వకు పలుచోట్ల గండ్లు తెలుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీ వరద పరిస్థితిపై ఆరా కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ కోర్టుల్లో వాయిదాల సంస్కృతి మారాలన్న రాష్ట్రపతి జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో పిలుపు అత్యాచార కేసుల్లో జాప్యం జరగరాదని సూచన విజయవాడ నగరంపై బుడమేరు విరుచుకుపడింది శనివారం అర్ధరాత్రి నుంచి బుడమేరుకు వరద పోటెత్తడంతో ఆదివారం బెజవాడలోని చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అనేక ప్రాంతాల్లో మొదటి అంతస్తు ఎత్తులో వరద ప్రవహిస్తోంది దాదాపు 2,76,000 మంది ముంపులో చిక్కుకున్నారు వారంతా కట్టుబట్టలతో పై అంతస్తుకు చేరి ప్రాణాలు కాపాడుకుంటున్నారు ఆహారం తాగునీరు లేక అల్లాడుతున్నారు ఊహించని వరదతో విజయవాడ ఉక్కిరిబిక్కిరైంది ప్రధానంగా బుడమేరు జలవిలయాన్ని సృష్టించింది శివారు ప్రాంతాల్లోని ప్రజలు పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రధాన రహదారులు అంతర్గత రహదారులపై 3 నుంచి 5 అడుగుల నీరు చేరగా పల్లపు ప్రాంతాల్లో 5 నుంచి 7 అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది ఇళ్లన్నీ నీట మునిగాయి ప్రజలు బయటకొచ్చే అవకాశం లేక నిత్యావసర సరుకులు తెచ్చుకునే వీల్లేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేయడంతో చీకటి రాజ్యమేలింది వరద నీటిలో చీకటిలోనే రాత్రంతా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది చాలా మంది బహుళ అంతస్తుల్లో చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు కింది ఇళ్లల్లోకి నీరు చేరి సామాన్లు వరదకు కొట్టుకుపోయాయి ముంపు ప్రాంతాల్లోని కొన్ని కుటుంబాల్ని పునరావాస కేంద్రాలకు తరలించగా మరికొందరు వెళ్లేందుకు ఇష్టపడక తమ ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు శివారు ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్ జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీ వాంబే కాలనీ పైపుల రోడ్డు ఆంధ్రప్రభ కాలనీ ప్రజాశక్తి నగర్ కండ్రిక రాజీవ్ నగర్ కాలనీ ఉడా కాలనీ పాత రాజరాజేశ్వరిపేట న్యూ రాజరాజేశ్వరిపేట ఊర్మిళా సుబ్బారావు నగర్ గొల్లపూడి రామరాజ్యనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతాలు నీట మునిగాయి జక్కంపూడి కాలనీపై వరద ప్రభావం మరింత ఎక్కువగా ఉంది జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీ పూర్తిగా మునిగిపోయింది 6 అడుగుల మేర నీరు నిలిచింది 20,000 మంది బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు ఇక్కడ రాకపోకలు స్తంభించాయి తాగేందుకు నీరు లేక ప్రజలు అవస్థలు పడ్డారు పాలు తాగునీరు తెప్పించుకుందామన్నా దొరకని పరిస్థితి ఏర్పడింది రోడ్లపై ఉంచిన వాహనాలు నీట మునిగాయి ఉదయం ప్రవాహం సాయంత్రానికి ఉధృతం కాగా ఆ ప్రవాహంలోని ఇళ్లల్లోని వస్తు సామాగ్రి గ్యాస్ బండలు మంచాలు నీటిలో తేలియాడుతూ వరదల్లో కొట్టుకుపోయాయి నగరంలో 11 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా ముంపు ప్రాంతాల్లోని ప్రజల్ని అక్కడికి తరలించారు చాలా ప్రాంతాల్లోని వారు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది వీరికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నా క్యాంటీన్ల నుంచి తెచ్చిన ఆహారాన్ని సరఫరా చేసే కొంతమేర పరిస్థితిని సర్దుబాటు చేశారు మమ్మల్ని ఆదుకోవాలి ఈ వాటర్ వచ్చి మొత్తం సామాన్ అంతా కొట్టుకుపోయి మమ్మల్ని చాలా వరకు తడిసిపోయి మేము సామాను తీసుకునే పరిస్థితులు కూడా లేవు ఇంట్లో అదే ఇల్లంతా తడిచిపోయి సామానం గేమానం అన్నీ తడిచిపోయి అగో చూడు అట్టుండే ఇల్లు వరద మేము పుట్టిన కానీ చూస్తాం ఇదే ఫస్ట్ టైం సరుకులు కూడా తెచ్చుకునే సందర్భం లేదు వండుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ వరద అలా వచ్చింది విజయవాడ శివారు వాంబే కాలనీలోకి 4 అడుగుల మేర నీరు చేరింది
బుడమేరు ఉధృతి పెరిగి కట్టపై నుంచి పొంగి ఏలూరు కాలువలోకి పొర్లడంతో విజయదుర్గానగర్ బుడమేరు మధ్య కట్ట అంచున ఉన్న 600 నివాసాలు మునిగాయి. విజయవాడలో మురుగు కాలువలు, లోతట్టు ప్రాంతాల రూపురేఖలు కోల్పోయాయి. పైనుంచి వచ్చిన నీటికి గ్రామీణ ప్రాంతాల్లోని వాగులు తోడై ఉధృతంగా రోడ్లపై నుంచి పారుతున్నాయి. వరుసగా 3వ రోజున పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విజయవాడలో వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బోటులో వెళ్లి సింగ్ నగర్, కృష్ణలంక వరద బాధితులను కలిశారు. వారికి ఆహార పొట్లాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వారికి ధైర్యం చెప్పారు. బుడమేరు వరద పోటెత్తడంతో విజయవాడ నీట మునిగింది. సింగ్నగర్లో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సింగ్నగర్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మరోసారి అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. చిమ్మ చీకట్లో అరగంటకు పైగా బోటులో పర్యటించారు. బాధితుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు తలెత్తే ఇబ్బందుల్ని వారికి చంద్రబాబు వివరించారు. కొన్ని గంటల్లో పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు. విజయవాడలో ఇంతటి విపత్తు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పారని అర్ధరాత్రైనా ముంపు ప్రాంతాల్లో పర్యటించినట్లు చెప్పారు. సమయం కొంచెం ముందు వెనుక అయినా వరద చిక్కిన ప్రతి ఒక్కరిని కాపాడతామన్నారు. తాను ఇక్కడే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తానని తెలిపారు. సాధారణ పరిస్థితి నెలకొనే వరకు పనిచేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చాలా మంది బాధలో ఉన్నారు. ఇన్ఫ్లో ఆ వాటర్ అయితే కొంచెం తగ్గిందని అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. బోట్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు అలసిపోతున్నారు. వచ్చిన బోట్లన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి మన దగ్గర ఉండే ఫుడ్ అంతా సప్లై చేస్తూ ఉంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. వాటరు, కొంత ఫుడ్. చాలామంది కొంతమంది లోపల ఉన్నారు. వాళ్ళు కూడా పాపం పేషెంట్లు కానీ లేకుంటే బాధల్లో ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు ఎమరుగయ్యారు, మీరు తీసుకురండి అని బాధల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరిని తేవడానికే ప్రయత్నం చేస్తాం. అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ముంపు ప్రాంతాల్లో పర్యటన తర్వాత విజయవాడ కలెక్టరేట్లో వరద పరిస్థితిని సీఎం చంద్రబాబు మరోసారి సమీక్షించారు. ఆ తర్వాత అర్ధరాత్రి 1 గంటకు కృష్ణలంక ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. రక్షణ గోడకు సమాంతరంగా ప్రవహిస్తున్న 10.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఎవరూ అధైర్యపడొద్దని, అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, ప్రజలు ధైర్యంగా ఉండాలని సీఎం అభయమిచ్చారు. విజయవాడ కృష్ణలంకలో ముంపు ప్రాంతాల పర్యటన తర్వాత ఇబ్రహీంపట్నం వెళ్లారు. అక్కడ వరద ఉధృతిని స్వయంగా పరిశీలించారు. కృష్ణానది వరద ఉధృతికి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. 3 జిల్లాల పరిధిలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంపు బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరద వల్ల కృష్ణానది నక్కపాయకు గండిపడటంతో కొల్లూరు మండలంలోని లంక గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. తీర ప్రాంతాలు నీట మునిగాయి. గ్రామాల్లోకి వరద చేరింది. పల్నాడు జిల్లా అమరావతి మండలం, గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర మండలాలు, బాపట్ల జిల్లా పరిధిలోని కొల్లూరు మండలాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. అమరావతి మండలం పెద్దమద్దూరు గ్రామంలోకి నీరొచ్చింది. అక్కడ నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుళ్లూరు మండలంలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దుగ్గిరాల మండలం పెదకొండూరు, మంచికలపూడి, గొడవర్రులో పంటలు నీట మునిగిపోయాయి. తెనాలి, కొల్లిపర మండలాల్లోనూ పంట పొలాలు నీట మునిగాయి. నేనే కాదు, ఇంకా రైతులు చాలా మంది వరేసాము. అది కూడా వర్ష ప్రభావం వల్ల నీళ్ళు వెళ్ళక అవి మునిగిపోయి అది దెబ్బతిందండి బాగా. ఈ అన్నిందాల నష్టం వచ్చిందండి మా రైతులకి ఈసారి. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల మూలాన ఈరోజు డిఆర్బీసీ పొంగి పొరలి విపరీతంగా చాలా మీద చెరువు మొత్తం మునిగిపోయి కొండూరు, మంచిలిపూడి రహదారి కూడా పొల్లి నీళ్లు బయటకెళ్ళిపోతుంది. బాపట్ల జిల్లా పరిధిలో కృష్ణానది నక్కపాయకు గండిపడింది. కొల్లూరు మండలం అరవిందవాగు సమీపంలో గండిపడ్డంతో వరద నీరు పంట పొలాల్ని ముంచెత్తింది. కొల్లూరు మండల కేంద్రం నుంచి లంక గ్రామాలకు వెళ్లే రహదారి మూసుకుపోయింది. కొల్లూరు మండలంలో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. కృష్ణానదిలో వరద ఉధృతిలో గొర్రెల కాపరులు 1000 జీవాలు చిక్కుకున్నాయి. బయటకొచ్చే పరిస్థితి లేక పోలీసులకు సమాచారమిచ్చారు. రూరల్ సీఐ, ఎస్ఐ వెంటనే స్పందించి పడవల ద్వారా గొర్రెల కాపరులు 1000 జీవాల్ని ఒడ్డుకు చేర్చారు. వరద బాధితులకు కొల్లిపర మండలంలో 1, కొల్లూరు మండలంలో 3 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.
దుగ్గిరాల మండలం ఈమని, పెదకొండూరు గ్రామాల వారిని శిబిరాలకు తరలించి వారికి ఆహారం అందజేశారు. వరద బాధితులకు ఆహారం అందించేందుకు మంగళగిరిలోని అక్షయ పాత్ర సిద్ధమవుతోంది. వరద తగ్గే వరకు ఉదయం సాయంత్రం 1,00,000 మందికి ఆహారం సరఫరా చేయనున్నట్లు అక్షయ పాత్ర ప్రతినిధులు తెలిపారు. పల్నాడు జిల్లాలోని ఎత్తిపోతల జలపాతంలో వరద పరవళ్లు తొక్కుతోంది. 70 అడుగుల ఎత్తు నుంచి జలపాతం జాలువారుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు దివిసీమ వాసులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. పులిగడ్డ ఆక్విడక్ట్ వద్ద 20 అడుగులకు పైగా వరద ప్రవహిస్తోంది. ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉండటంతో ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కె కొత్తపాలెం, దక్షిణ చిరువోల్లంక, పాత ఎడ్లంక, పులిగడ్డ, అముదార్లంక, అవనిగడ్డలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మోపిదేవి మండలం ఉత్తర చిరువోల్లంక వద్ద లాకుల నుంచి వరద నీరు కరకట్టలోకి వస్తుంది. దీంతో ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచారు. అమావాస్య పోటు వల్ల సముద్రంలో వరద నీరు నిదానంగా కలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు పోటెత్తింది. ఖమ్మం నగరంలో 10 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. దాదాపు 110కి పైగా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భక్త రామదాసు పంప్ హౌస్ నీట మునిగింది. వరదల ధాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5గురు దుర్మరణం చెందగా 2 గల్లంతయ్యారు. జల ప్రళయానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉక్కిరి బిక్కిరైంది. 110కి పైగా గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. కాకరవాయిలో అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2 ఏళ్ల కిందట 30 అడుగులకు చేరిన మున్నేరు ప్రవాహం ఈసారి 36 అడుగులు దాటింది. ఆదివారం ఉదయం వరకు ప్రశాంతంగా ఉన్న మున్నేరుకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. రామన్నపేట, దానవాయిగూడెం కాలనీ, గణేష్ నగర్, మేకల నారాయణ నగర్, ఎఫ్సీఐ గోదాం ప్రాంతం, సారథినగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, మోతీనగర్, పంపింగ్ వెల్ రోడ్, బురద రాఘవాపురం, ధన్సలాపురం కాలనీలో ముంపునకు గురయ్యాయి. 100 ఇళ్లు జలదిగ్బంధంలో ఉన్నాయి. భారీ వర్షాలకు తోడు కాల్వలు, నాలాల ఆక్రమణలతో పలు కాలనీల్ని వరద ముంచెత్తింది. శ్రీనగర్ కాలనీ, చెరువు బజార్, చైతన్యనగర్, కవిరాజ్ నగర్, ప్రశాంతినగర్, టేకులపల్లి, రోటరీ నగర్, ఖానాపురం కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రకాష్ నగర్ వంతెనపై చిక్కుకున్న 9 మంది ఖమ్మం వాసులు 15 గంటల తర్వాత బయటపడ్డారు. మధిర నియోజకవర్గంతో పాటు పాలేరు, ఖమ్మం నియోజకవర్గంలోని వరద ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి పర్యటించారు. బాధితులకు భరోసా కల్పించారు. పాలేరు జలాశయానికి గతంలో ఎన్నడూ లేనంతగా 1.60 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. 8 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కూసుమంచి మండలంలోని నాయకన్గూడెం సమీపంలో సిమెంటు ఇటుకలు తయారు చేసే దంపతులు పాలేరు వరదలో గల్లంతయ్యారు. వారి కుమారుణ్ణి పోలీసులు రక్షించారు. భక్త రామదాసు పంప్ హౌస్ నీట మునిగింది. మణుగూరు పట్టణంలోని 10 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మేదర బస్తీకి చెందిన మానసిక వికలాంగుడు వరదలో మంచం తెరగపడి చనిపోయాడు. అశ్వాపురం మండలం వెంకటాపురానికి చెందిన 2 పశువుల కాపర్ల మృతదేహాలు రైల్వే వంతెన వద్ద లభ్యమయ్యాయి. ముల్కలపల్లి మండలం కొత్తూరు శివారులో సీతారామ ప్రధాన కాలువకు గండిపడింది. అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టులో తాత్కాలికంగా నిర్మించిన రింగ్ బండ్ భారీ వర్షాలకు గండిపడింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చాయి. చాలా ప్రాంతాల్లో చెరువులతో పాటు నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు గండ్లు పడటంతో వేల ఎకరాల పంటలు నీట మునిగాయి. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి సహా చాలా మార్గాల్లో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కుండపోత వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. చెరువులు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. కాజీపేట, విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. కేసముద్రం, ఇంటికన్నె స్టేషన్ మధ్య కిలోమీటర్ పైగా రైల్వే ట్రాక్ కోతకు గురై పట్టాలు గాల్లో వేలాడాయి. మహబూబాబాద్, తాళ్ల పూసపల్లి స్టేషన్ల మధ్య కూడా రైలు ట్రాక్ సుమారు 300 మీటర్ల కోతకు గురైంది. జోరు వర్షాలు, వరదలతో ఆకేరు, మున్నేరు, పాలేరు, పాకాల, వట్టివాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల చెరువులకు గండ్లుపడి ఇళ్లల్లోకి నీరు చేరింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భీమునిపాదం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. మరో 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనతో గ్రేటర్ వరంగల్ పరిధిలో 13 పునరావాస కేంద్రాల్ని, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. భద్రకాళి జలాశయం, ఉరుసు రంగసముద్రం అలుగుపారుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు, వరదల ధాటికి 4 చనిపోగా 2 గల్లంతయ్యారు. భూపాలపల్లి, సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద చేరడంతో ఓపెన్ కాస్ట్ 2, 3 గనుల్లో రోడ్లు బురదమయమై బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సింగరేణి సంస్థకు సుమారు ₹1 కోటి మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను ముంచెత్తాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకోగా పలువురు బాధితుల్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. జాతీయ రహదారిపై వరద పోటెత్తగా విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
జోరువానలకు ఉమ్మడి మెదక్ మహబూబ్నగర్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. చెరువులు వాగులు ఉప్పొంగుతుండగా ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. వరద తాకిడికి పంట పొలాలు నీట మునిగాయి. మెదక్ సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నాగర్ కర్నూలు జిల్లా దుందుబి నదిలో కొట్టుకుపోయిన గొర్రెల కాపర్లను నాటు పడవల సాయంతో రక్షించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అధికంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 15 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో హల్దీవాగు, పసుపులేరు, పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కంచనపల్లిలో వరద ప్రవాహానికి వరి పొలాలు మట్టిమేటలతో నిండాయి. పుణ్యక్షేత్రం ఏడుపాయల వరదుర్గా భవానీ గర్భగుడి ముందు పాయ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దర్శనాలు నిలిపేశారు. శివంపేటలో ఓ ఇల్లు కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గజ్వేల్ మండలం జాలిగామ పెద్ద చెరువులోకి వెళ్లాల్సిన కాలువ నీరు గ్రామాన్ని ముంచెత్తింది. మిరిదొడ్డి మండలంలో వాగులు ఉప్పొంగడంతో పంట పొలాలు మునిగాయి. కూడవెల్లి వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో జహీరాబాద్లోని నారింజ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. 3వ గేటు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఆందోళ్ పరిధిలోని జాతీయ రహదారి 161 రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. టేక్మాల్ పరిధిలోని కుసంగి గుండువాగులు పొంగి పొల్లుతుండటంతో రాకపోకలు నిలిపేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుణుడు ప్రతాపం చూపించాడు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో జోగులాంబ గద్వాల జిల్లా రామాలయంలోకి వరద నీరు చేరింది. నారాయణపేట జిల్లా పగిడిమర్రికి చెందిన ఓ వ్యక్తి వాగులో కొట్టుకుపోయాడు. చెట్టుకొమ్మని పట్టుకుని వేలాడుతుండగా గ్రామస్తులు కాపాడారు. జడ్చర్లలో జలమయమైన రాజీవ్ నగర్, పద్మావతి కాలనీలలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పర్యటించారు. తాండూరు, మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై పర్సాపూర్ గ్రామ శివారులో నిర్మాణంలోని కల్వర్టు చుట్టూ భారీగా వరద చేరింది. పక్కనే ఉన్న మట్టి రోడ్డు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్నగర్ పట్టణంలో జలమయమైన పలు కాలనీల్ని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారని అధికారులకు సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా సిరిసవాడ గ్రామానికి చెందిన 2 గొర్రెల కాపరులు దుందుబి వాగులో చిక్కుకున్నారు. డ్రోన్ సహాయంతో ఆచూకీ కనిపెట్టి వారిని రక్షించారు. 2 రోజుల తెరిపిలేని వానలు భాగ్యనగరాన్ని ముంచెత్తాయి. హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అనేక చోట్ల భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ఘట్కేసర్లో విద్యుత్ షాక్తో ఒకరు, షాద్నగర్లో చెరువులో పడి 2 మృతి చెందారు. హైదరాబాద్లో ఇవాళ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఎడతెరిపి లేని వర్షాలకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ముషీరాబాద్లోని హుస్సేన్ సాగర్ నాలా పరివాహక ప్రాంతాల ప్రజలు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. అప్పర్ ట్యాంక్ బండ్ పై ఉన్న చెట్లు లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డుపై విరిగిపడ్డాయి. హుస్సేన్ సాగర్ నిండుకుంటలా మారగా సమీపంలోని నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. గాజుల రామారంలోని కాలనీలో జలమయం కాగా రోడ్లపై వరద ప్రవహిస్తోంది. ఘట్కేసర్ ఠాణా పరిధిలో ఇంటిపై నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగిస్తుండగా కరెంటు తీగలు తగిలి ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా దేవునిపల్లెలో చెరువులో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి చనిపోయాడు. షాద్నగర్ నోబుల్ పార్క్ కాలనీలో వర్షపు నీటిలో పడి 13 నెలల చిన్నారి మృతి చెందింది. సికింద్రాబాద్ మెట్టుగూడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భారీ వృక్షం కూలి 2 చిన్నారులపై పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది 2 పిల్లల్ని సురక్షితంగా కాపాడారు. భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కుంటలు, మూసీ వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారుల్ని ఆదేశించారు. సమస్యలుంటే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్టు చెప్పారు. భారీ వర్ష సూచనతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ సహా పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఉస్మానియా, జేఎన్టీయూ, తెలంగాణ యూనివర్సిటీల్లో ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయడంతో పాటు సెలవు ప్రకటించారు. సచివాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు అధికారులతో ఫోన్లో మాట్లాడి జిల్లాల్లో వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేశారు. అత్యవసరమైతే తప్ప వరద ప్రాంతాల ప్రజలు బయటకు రావద్దని సీఎం సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సీఎంఓకు సమాచారం పంపాలని ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల్లో వరదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ప్రధానికి చంద్రబాబు వివరించారు. ఏపీకి అవసరమైన సహాయం చేయాలని, తక్షణమే విపత్తు నిర్వహణ సామాగ్రి పంపాలని అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చామని మోదీ తెలిపారు. కేంద్రం సహాయంపై ప్రధానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇటు తెలంగాణలోని పరిస్థితులను, జరిగిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ప్రాణ నష్టం జరగకుండా చేపట్టిన సహాయక చర్యలను ప్రధానికి వివరించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. కేంద్రం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని, ప్రతికూల పరిస్థితుల్లో రెస్క్యూ కోసం హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. తెలంగాణలో వరద పరిస్థితిని అదుపు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఖమ్మంలో వరద పరిస్థితి మరింత దారుణంగా ఉందని, సాయం కోసం ప్రజలు ఆందోళన చేయాల్సిన పరిస్థితులు నెలకొనటం ఈ ప్రభుత్వం పనితీరుకు అద్దం పడుతోందన్నారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నా కూడా ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని పరిస్థితి నెలకొందని కేటీఆర్ మండిపడ్డారు. బాధితులకు సత్వర న్యాయం అందాలంటే కోర్టుల్లో వాయిదాల సంస్కృతి మారాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. కోర్టుల్లో పెండింగ్ కేసులే అతిపెద్ద సవాలన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో ఏర్పాటు చేసిన జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. న్యాయాన్ని కాపాడే బాధ్యత న్యాయమూర్తులపై ఉందని రాష్ట్రపతి అన్నారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు నేరం చేసి నిర్భయంగా బయట తిరుగుతుండగా బాధితులు మాత్రం భయంతో జీవనం సాగించే పరిస్థితులు నెలకొన్నాయని గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థలో మహిళా అధికారుల సంఖ్య పెరగడంపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేరాలకు గురైన మహిళలకు సమాజం నుంచి మద్దతు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలో 6 బందీల మృతదేహాలను గుర్తించినట్లు ఐడీఎఫ్ ప్రకటించిన వేళ ఇజ్రాయెల్లో ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. వేలాది మంది నిరసనకారులు నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని టెల్ అవీవ్ ప్రధాన రహదారిని దిగ్బంధించారు. ఇప్పటికైనా హమాస్తో ఒప్పందం కుదుర్చుకుని గాజాలో బందీలైన తమ ఆప్తుల్ని విడిపించాలని నినదించారు. తమ వారు చనిపోతున్నా సరైన రీతిలో చర్చలు జరపడంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని కార్యాలయానికి సమీపంలో శవపేటికలు ప్రదర్శిస్తూ కవాతు చేశారు. గతేడాది అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్లో చేపట్టిన అతిపెద్ద నిరసన ప్రదర్శన ఇదేనని తెలుస్తోంది. మరోవైపు ఇవాల్టి నుంచి ఇజ్రాయెల్ వ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. లండన్లోని పార్లమెంటు స్క్వేర్లో హమాస్ వద్ద ఉన్న బందీలను విడిపించాలంటూ వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు ఆందోళనకు దిగారు. చరిత్ర క్షమించదంటూ నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల మధ్య విమర్శల పర్వం కొనసాగుతుంది. కమలా హ్యారిస్ ఇంటర్వ్యూపై ట్రంప్ వివాదాస్పద రీతిలో విమర్శలు చేశారు. తాజాగా ట్రంప్ ఆర్లింగ్టన్ నేషనల్ శ్మశాన వాటికకు వెళ్లడం వివాదాస్పదమైంది. 2021లో ఆఫ్ఘన్లో జరిగిన బాంబు దాడిలో 13 మంది అమెరికా సైనికులు చనిపోయారు. వారి సంస్మరణార్థం ఆర్లింగ్టన్లోని నేషనల్ శ్మశాన వాటికలో నిర్వహించిన సమావేశానికి ట్రంప్ వెళ్లారు. అయితే అక్కడ ట్రంప్ ఫోటోలు తీయడానికి ఆయన ప్రచార బృందం ప్రయత్నించడం వివాదానికి కారణమైంది. ఫోటోలు తీయవద్దన్న శ్మశాన వాటికలోని రక్షణ అధికారులతో ట్రంప్ ప్రచార సిబ్బంది వాగ్వాదానికి దిగారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ అక్కడికి వెళ్లడం రాజకీయ స్టంట్ మాత్రమేనని కమలా హ్యారిస్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. తాము ఎంతో గౌరవించే ప్రదేశంలో ట్రంప్ అనుచరుల హంగామా సరికాదన్నారు. నేషనల్ శ్మశాన వాటిక రాజకీయ ప్రచారాలు చేసుకునే ప్రదేశం కాదని కమలా హ్యారిస్ హితవు పలికారు. దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన వీరుల త్యాగాలను ఎల్లప్పుడూ తాను గౌరవిస్తానన్నారు.